to our special chit chat with షష్టి పూర్తి మూవీ టీమ్. మనతో పాటు హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు. అండ్ వీళ్ళు ఆ షష్టి పూర్తి అనే మూవీ గురించి చెప్పినప్పటి నుంచి మనకి సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. 38 years తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అర్చన గారు కలిసి నటిస్తున్నారు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అని అంటే ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇంకొకటి ఏంటి అని అంటే కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు ఒక లిరిక్ రాశారు. అండ్ అదే విధంగా ఎస్పీ చరణ్ గారు పాట పాడారు. ఇలా ఒక్కొక్కటిగా సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. అసలు ఈ మూవీ గురించి వాళ్ళిద్దరి మాటల్లోనే వినేద్దాం. హాయ్ రూపేష్ గారు, ఇంత ప్యాకేజ్ లో చూసా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంత ప్యాకేజ్ మర్చిపోయారు. ఇంకో సర్ప్రైజ్ ఉంది. చెప్పండి. ఇళయరాజా గారికి యువన్ శంకర్ రాజా గారు పాడడం. ఓకే, ఒక పాట యువన్ శంకర్ రాజా గారు పాడారు. అండ్ ఎస్పీ చరణ్ గారు కూడా ఫస్ట్ టైం పాడుతున్నారు కంపోజిషన్ లో. అండ్ కీరవాణి గారు కూడా ఫస్ట్ టైం రాస్తున్నారు. అంతే కదా, ఇవన్నీ మాకు సర్ప్రైజ్ లే. ఎక్కడైతే ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ మాకు స్టార్ట్ చేయడమే 30 years గా ఒక పేరుని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్ లో కూర్చోబెట్టారు. అదే పెద్ద సర్ప్రైజ్. అంటే ఇవన్నీ ఇంకా వాటికి మించి అన్నట్టుగా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది అంతా, ఈ కోఆర్డినేషన్ అంతా అసలు ఎలా జరిగింది? ఆ కోఆర్డినేషన్ అంతా కథ విన్నప్పుడు ఆ కథకి ఏం కావాలా అని ఆలోచిస్తున్న ప్రయాణంలో మొదలైన ఆలోచనలతో కూడిన అవన్నీ వచ్చిన ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటూ మెల్లిగా వెళ్ళిపోయాం అలా అనుకుంటూ ఇది జరిగిందండి. యాక్చువల్లీ సరదాగానే జరిగిపోయింది, పెద్ద ప్లాన్ చేసుకొని ఏం చేయలేదు. బట్ కంటెంట్ బాగుండడం వల్ల అన్ని సాధ్యం అయ్యాయి. అండ్ ఇంకోటి బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల అనుకుంటాను. మేబీ అంటే మీరు ప్లాన్ చేయలేదు అంటున్నారు, బట్ ఇక్కడ ఎలా ఉండిందంటే ఎవరైనా చూస్తే అరే భలే ప్లాన్ చేశారే ఇదంతా అన్నట్టుగా ఉంది. చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్పెషల్ పర్సన్, వాళ్ళ దాంట్లో మంచి దిట్ట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రొఫెషన్ లో దిట్టలు అనమాట. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అర్చన గారు, ఇళయరాజా గారు, కీరవాణి గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా అలా మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ లాగా తయారు చేశారు మీరు. వాళ్ళతో జర్నీ ఎలా అనిపించింది? వాళ్ళతో జర్నీ చాలా కొత్తగా ఉందండి. ఆల్రెడీ కొత్తనే కాబట్టి కొత్తగానే ఉంటుంది. అండ్ మళ్ళీ ఇది మెమరబుల్ జర్నీ అనుకుంటా. ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్స్, ఇంత పెద్ద టెక్నీషియన్స్, ఇలాంటి మళ్ళీ కథలు రావడం అవన్నీ జరుగుతాయో లేదో తెలియదు. ఇట్స్ మెమరబుల్ జర్నీ అని ఫీల్ అవుతా. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళందరినీ తెచ్చాం అనుకుంటున్నాం, కానీ ఇలాంటి కథ రాసే వాళ్ళు ధైర్యంగా రాశారు కాబట్టి అంత మంచి కథ నా దగ్గరకు రావడం అదృష్టం. అంటే మంచి కథ నా దగ్గరకు వచ్చింది అని నేను దాన్ని చూస్ చేసుకోవడము, అది నేను తీసుకున్న మంచి డిసిషన్ నేను నమ్ముతాను. కానీ దానికన్నా బిఫోర్ అంత మంచి కథ రాసుకోవడము, అంత మంచి ఆలోచన రావడం అనే రైటర్ గారికి ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాంటి కథ కొత్త వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కొత్త వాళ్ళతో చేసే ధైర్యం చేయడం కూడా, ఆ క్రెడిట్స్ కూడా ఆయనకే చెప్తాను. అదంతా ఉండడం వల్లే ఇవంతా సాధ్యమైంది. కథ లేకపోతే, విషయం లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు చేయాలని ఒప్పుకోరండి ఎవరైనా. ఇప్పుడు వాళ్ళందరూ లెజెండ్స్, వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి ఒప్పించుదామా లేకపోతే ఇంకేదో చెప్పి మాయ చేసి ఒప్పిద్దామా అంటే అది ఈజీ కాదు. వాళ్ళు చూడని డబ్బు కాదు, వాళ్ళు చూడని సక్సెస్ కాదు, వాళ్ళు చూడని ఇండస్ట్రీ కాదు, వాళ్ళు చూడని హీరోలు లేదు. సో అందరికీ మాకు సాధ్యం, వాళ్ళందరూ రావడానికి సాధ్యమైంది మెయిన్ రీజన్, ముఖ్య కారణం కథ. ఆకాంక్ష గారు, ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చింది, ఏమనిపించింది? ఎందుకంటే మీ జర్నీలో చాలా స్టోరీస్ వినుంటారు. అరే చాలా బాగుంది, ఈ పాయింట్ బాగుంది, నచ్చింది అన్నది ఏంటి? See, I said yes to the film after having the narration the same day. So I was very confident about the story because it has everything. It has love, it has action, it has emotions, family, everything. So after a very long time I was hearing something like this, and to be a part of such a great team is itself a great opportunity. My character also, the way Pawan has written the character, it's again very powerful, and I have not done anything like this before. So it was my opportunity in a sense that I had to I was doing a film where I have people will see me in a different light, and it is completely different, and I'm very fortunate to be a part of it. Yes, రూపేష్ గారు, మనం పోస్టర్ చూసుకుంటేనేమో ఇలా ఉండింది, బట్ టీజర్ చూసుకుంటే టోటల్ డిఫరెంట్ ఉండింది. ఎవరైనా పోస్టర్ చూడగానే ఫస్ట్ ఓకే షష్టి పూర్తి ఆ ట్రాన్స్ లో ఉంటారు, బట్ టీజర్ చూస్తే టోటల్ డిఫరెన్స్, ఎమోషన్స్, ఒక ఇంటెన్స్, రకరకాలవి మేము చూసాము. ఏం ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది? ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అండి. ఇది ఎమోషన్ అనేది హైటింగ్ గా చెప్పాం కొంచెం. అంటే మనం కామన్ గా చెప్తే ఎమోషన్
ఎంతవరకు తీసుకుంటారో తెలియదు. కొంచెం అటెన్షన్ ఇవ్వాలి అంటే కొంచెం హిట్ అయ్యేలాగా కొంచెం ఎమోషన్ అంత డెప్త్ గా తీసుకెళ్ళి చూపించాం. సో అలా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా ఈ పాయింట్ ఫస్ట్ మీరు ఇప్పుడు షష్టిపూర్తి అందరికి ఎలా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి, నాకు కూడా నరేషన్ కి బిఫోర్ డే నాకు కాల్ చేసినప్పుడు టైటిల్ ఏందని అడిగాను. ఫ్యామిలీ డ్రామా అన్నాడు. టైటిల్ ఏంటంటే షష్టిపూర్తి. ఓకే షష్టిపూర్తి అంటే సర్లే ఏం చెప్తారో చూద్దాం అన్నట్టుగా నేను ఒకటి ఇమాజిన్ చేసుకున్నాను. టైటిల్ చెప్పగానే ఫ్యామిలీ డ్రామా అంటే మనకంటూ చిన్న లైన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఆ లోపల. కానీ నేను నెక్స్ట్ డే ఆయన మొత్తం నరేషన్ ఇచ్చిన తర్వాత నేనే షాక్ అయ్యా. సో అలా అందరూ షాక్ అవుతున్నారు. ఇంకా షాక్ లో ఉన్నాయి చాలా. చెప్పండి రూపేష్ గారు, మీరు ఒక హీరోల కథ విన్నారా లేదంటే ఒక ప్రొడ్యూసర్ లా విన్నారా? హీరో తర్వాత ప్రొడ్యూసర్ అనుకున్నారా? ఏం జరిగింది? ఆర్టిస్ట్ గా విన్నానండి కథ. నేను హీరో అలాంటి పదాల కన్నా నేను ఆర్టిస్ట్ అనే పదాన్ని ఎక్కువ నమ్ముతాను. అదే ఫాలో అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను. నా దగ్గరికి ఆయన కథ ఫోన్ చేసినప్పుడు కూడా నన్ను ఆర్టిస్ట్ గా ఇక్కడ ఫొటోస్ చూసి ఆ యాంగిల్ లోనే చేశారు. నెక్స్ట్ డే నరేషన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అడిగాను, మీరు ఇంత పెద్ద కథ చెప్తున్నారు, మరి ఇంత వారం నేను మోయగలనా? రాయన్ ప్రసాద్ గారు అని ముందే చెప్పేశాడు. ఆయన రాసుకున్నారంటే ఆయన్ని ఊహించుకొని. సో ఆయన అబ్బాయిగా నాకు ఇంత పెద్ద అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి నా క్యారెక్టర్ లో. ఇన్ని వేరియేషన్ నేను చేయగలనా లేదా మీరు అసలు నాకు చెప్పాలని ఎందుకు అనుకున్నారు? లేదా మీకు ప్రొడ్యూసర్ గా ఏమన్నా అలాంటి యాంగిల్లో చూసి నా దగ్గరకు వచ్చారంటే లేదండి, నేను కూడా చెప్పాను కదా మీకు ఫోన్ లోనే, నాకు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మీరు ఒకసారి వాళ్ళు కూడా ఎవరైతే బాగుంటుంది ఆయన ఏంటంటే కొత్త వాళ్ళు ఉండాలి ఈ క్యారెక్టర్ కి అని ప్లాన్ చేసుకున్నారు రాసేటప్పుడు కూడా. మెయిన్ లీడ్ మాత్రం రాయన్ ప్రసాద్ గారు ఉంటే పర్ఫెక్ట్. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళ అబ్బాయిగా ఎవరైతే చేస్తున్నారో కొత్త వాళ్ళతో వెళ్తేనే కొత్తదనంగా ఉంటుంది. లేదంటే ఆ సినిమా ఈ సినిమా కంపారిజన్స్ లో ఊహించుకుంటారనే సెన్స్ లో ఆయనకు ముందు నుంచి క్లారిటీ ఉంది. సో ఆయన నాకు అదే చెప్పారు ఫోన్ లో చెప్పింది. నా సార్ నిన్న ఫోన్ లో కూడా అదే చెప్పాను కదా నేను మీకు, నాకు కావాల్సింది ఆర్టిస్ట్ గానే వచ్చాను. ఓకే అండి అయితే పంపించేసిన తర్వాత అలా కొన్ని రోజులు జర్నీ నేను ఓకే చెప్పలే. సరే అండి వెల్ థింక్ అబౌట్, మీరు కూడా ఆలోచించండి, ప్రొడ్యూసర్ ఎవరో మాట్లాడుకోండి అన్నట్టుగా చెప్పాను. ఆయన ఫ్రెండ్ సర్కిల్ లోనే ప్రొడ్యూసర్స్ ఉండే. ఒక ఆయన ఓకే అన్నారు, ఇంకో ఆయన వారం 10 రోజుల్లో మీటింగ్ ఉంది సార్, అది నేను మాట్లాడతాను. ఆ లోపు నాకు మెయిన్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో నేను కొంచెం రఫ్ గా అనుకుంటే నేను వాళ్ళ బడ్జెట్ చెప్పుకోవడానికి ఉంటుందని వెతుకుతున్న క్రమంలో నా ఫోటోస్ చూసి నా కాంటాక్ట్ చూసుకుని వచ్చారు. దాని తర్వాత నేను టైం తీసుకున్నాను. అప్పుడు ఆ రోజు ఓకే చెప్పలా, చాలా పెద్ద కథ ఇది, దీన్ని మనం అంత మంచి క్యారెక్టర్ కి నేను న్యాయం చేయగలనా లేదా, అలా ఎన్నో క్వశ్చన్స్ నాకే లోపల రావడం. తర్వాత మెల్లిగా అలా ఆయనతో ఒక 3-4 months 6 months అలా ఫ్రెండ్లీ జర్నీ సాగింది. అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవడము. ఎందుకంటే మనిషి గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఆయన కూడా కొత్త అయినా, నేను కూడా కొత్త అయినా, ఆయన నాకెందుకు కథ చెప్పాడు, ఆయనకి నమ్ముకునే ప్రొడ్యూసర్స్ ఎంతవరకు ప్రాపర్ ఉన్నారు, అండ్ ఇంత మంచి కథని ఈయన ఎలా తీయగలడా లేదా అని ఆ కన్ఫ్యూజన్స్ అన్ని కొంచెం ఫ్రెండ్లీగా ట్రావెల్ అవుతూ 6 నెలలు టైం తీసుకున్న తర్వాత కొంచెం క్లారిటీ వచ్చి చేసుకోవచ్చు ఇప్పుడు అని చెప్పి చాలా చేద్దామని చెప్పి లాక్ చేశాను. ప్రొడ్యూసర్ గా నేనే చేస్తాను చెప్పి అప్పుడు పిలిచి ఎందుకంటే ఇంత మంచి కథకి పెద్ద టెక్నీషియన్స్, ఇప్పుడు మనకి ఎలా అయితే పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారో నాకు అప్పుడు అర్థమైంది, ఇలాంటి సినిమాలకి పెద్ద వాళ్ళు లేకపోతే మనం కొత్త వాళ్ళం, తేడా వస్తే దొరికిపోతాం. మంచి కథ ఉన్నప్పుడు మంచి టెక్నీషియన్స్ ఉంటే బాగుంటుంది అని అలా మేము ఆయనతో డిస్కస్ చేసుకున్నాను. అప్పుడు నేను ఆయన చెప్పింది ఏంటి అంటే, నేను ప్యాషనెట్ గా ఉన్నా, మీరు ప్యాషనెట్ గా ఉన్నారు, మనం హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు వర్క్ షాప్స్ చేసి ఏదో ఒకటి చేసి మంచిగా డెఫినెట్లీ మంచి అవుట్పుట్ అయితే తీద్దాం. కానీ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు నాకున్న డెప్త్ గా మీకున్న డెప్త్ నాలెడ్జ్ ప్రకారం మనం మాట్లాడుకుంటే టెక్నీషియన్స్ పెద్ద వాళ్ళు కావాలి, వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారా లేదా. అండ్ మీరు ఇందాక అన్నారు ఒక సర్ప్రైజెస్ యాడ్ ఆన్ అవుతూనే ఉన్నాయని, అది బికాస్ ఆఫ్ మేబీ నేను ఈ కథ చేస్తాను అని డిసిషన్ తీసుకున్నందుకు ఏమనుకుంటా. ఎందుకంటే బయట ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు హీరో కొత్తోళ్ళు, నువ్వు కొత్త, మళ్ళీ ఇంత పెద్ద యాడ్-ఆన్స్ అంటే డబ్బుతో కూడిన వ్యవహారము, ఇవన్నీ రికవరీస్ ఉంటాయా లేవా అని క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. మరి మనము మంచి కథని చంపడం అనేది ఇన్ ద సెన్స్ లైక్ ప్రాపర్ న్యాయం చేయగలమా లేదా, మనం తీసుకొని చేస్తే నాకు ఎక్కడో అనిపిస్తుంది అంటే అది మీ కాల్ సార్, డబ్బు పెట్టేది మీరు కాబట్టి నేను ఎలా చెప్తాను, మీరు చేస్తా అంటే ఇంకా
నాకు హ్యాపీ, నాకు హెడేక్ ఉండదు. ఆయనకి కన్విన్స్ చేయడం, మళ్ళీ మీకు చెప్పడం అలాంటివి ఉండవు. ఆ రోజు నేను చేస్తానని చెప్పి ప్రొడక్షన్ యాంగిల్లో దిగాను. కానీ ఆయన మాత్రం నా దగ్గరకు వచ్చింది ఆర్టిస్ట్ కన్నా. అయితే మీది ఒక గుడ్ స్టార్ట్ అనే చెప్పొచ్చు. లైక్ ఇంత పెద్ద వాళ్ళతోని మీరు స్టార్ట్ చేసి యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటారు, మరి మేమైతే హీరో అనే అంటాము. ఎందుకంటే అక్కడ చాలా చూసాం మేము టీజర్ లో. సో ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అండ్ ఒక ప్రొడ్యూసర్ గా కూడా మీరు ఆల్రెడీ అయిపోయారు, ప్రొడ్యూసర్ అయిపోయారు అండ్ వీళ్ళతో మూవీ తీస్తున్నారంటే ఒక గుడ్ స్టార్ట్ అనే చెప్పొచ్చు. అయితే మీరు కథ విన్న తర్వాత మీరు కలిసి రాజేంద్ర ప్రసాద్ గారిని కానీ అర్చన గారిని కానీ అప్రోచ్ అయ్యారా? అవునండి, మీరిద్దరు కలిసి అప్రోచ్ అయ్యి అప్పుడు స్టోరీ చెప్పారు. నేను ఫస్ట్ నాకు చెప్పినప్పుడు లైక్ 6 months ఆయన టైం తీసుకున్నాను అర్థం కావడానికి. దాని తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తానని డిసిషన్ తీసుకొని చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రీ వర్క్ చేసాము. అంటే ఆల్మోస్ట్ 1.5 years మేము దీని మీదనే ఉన్నాం. ఓకే, ఎందుకంటే మళ్ళీ తేడా వస్తే అదే చెప్తున్నాను, కొత్త వాళ్ళము. అదే అంటున్నాను, మీరు కొత్త, అక్కడ డైరెక్టర్ కొత్త, వీళ్ళు ఇక్కడ చూస్తే చాలా సీనియర్స్. ఏది ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? బ్యాలెన్స్ యాక్చువల్ గా డైరెక్టర్ గారు ఉంటే ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చేది, మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు వాళ్ళందరినీ అండ్ మిమ్మల్ని ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే యాజ్ అ ప్రొడ్యూసర్ అదొక క్యారెక్టర్ బయట, ఇది యాజ్ అ హీరో, ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? నాకైతే బ్యాలెన్స్ చేశాను పెద్ద హార్డ్గా టఫ్ గా అనిపించలేదు. బికాస్ ఆఫ్ మేము ఆ ట్రావెల్ 1.5 years ప్రీ వర్క్ లో జరిగిన ట్రావెల్, దానివల్ల నాకు ప్రొడక్షన్ గారి పరంగా ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్న ఆన్ పేపర్స్ నేను రాసుకుని ఎంత బడ్జెట్ అవుతుంది ఏంది అవుతుంది ముందే క్లారిటీగా తీసుకున్న తర్వాతనే లొకేషన్ లో దిగాం. షూట్ కి వెళ్లే ముందే నేను అక్కడ వరకే ప్రొడ్యూసర్. ఈ రోజు నేను ప్రొడ్యూసర్ కాదు, అందరూ అడుగుతారు ప్రొడ్యూసర్ కా మీరు. నేను ఐఎమ్ నాట్ ప్రొడ్యూసర్, ఐఎమ్ ఆర్టిస్ట్. ఓకే, ఆర్టిస్ట్ అనే అంటారు మీరు, ఇంకా హీరో అంటారు. ఓకే, అయితే మీకు డైరెక్టర్ గారు ఒక కథ చెప్పారు, చెప్పిన తర్వాత వావ్ బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి మీరు ఒకటి అన్నారు, చాలా బాగుంది, మంచిగా నచ్చింది అనేసి. అవుట్పుట్ వచ్చే వరకు చాలా వరకు ఏంటంటే ఇది ఇక్కడ కథ ఒకలాగా ఉంటుంది, అవుట్పుట్ వచ్చే వరకు వేరేలా ఉంటుంది. అయితే చెప్పిన కథకి అవుట్పుట్ కి మీరేం చూసారు? ఆయన చెప్పినప్పుడు నేను ఇమేజిన్ చేసిన దానికన్నా ఇప్పుడు తీసిన దాంట్లో నుంచి ఆయన చెప్పినప్పుడు నేను ఇమేజిన్ చేసిన 25% 30% అనుకుంటా. అంటే నేను 100% అప్పుడు అనుకుంటే ఇప్పుడు 300% వచ్చింది అని నేను ఫీల్ అవుతున్నా. బికాస్ ఆఫ్ ఆ యాడ్ ఆన్స్, బికాస్ ఆఫ్ ఆ ఫ్రెండ్లీ, ఆ నాకు ఆయనకు ఉన్న బాండ్, మేము తీసుకున్న డిసిషన్స్ కథను మార్చలేదు ఇక్కడ. కానీ డెవలప్ అవ్వడానికి దానికి ఇంకా ఏది యాడ్ ఆన్ అయితే బాగుంటుంది అనే చర్యలు ఏదైతే తీసుకున్నామో దానివల్ల చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ ఆయన చాలా బాగా తీశారు. ఆకాంక్ష గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అర్చన గారితో మీ జర్నీ ఎలా ఉండింది? It's my second time to work with Rajendra Prasad Garu. So I knew him before Shashti Purti, and how brilliant he is, we all know. So I was so sure that I'm going to have a good time shooting with him, and he's such a legendary actor. So I enjoyed the journey throughout. And if I talk about Archana ma'am, she comes with a warmth of a mother, and whenever I shared the screen space with her, or even sitting with her in her vanity, it was a nice time to know her personally also, and they're lovely, they're sweethearts. అయితే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఫస్ట్ సెట్స్ లోకి మీరు వెళ్ళారు, ఏమనిపించింది స్టార్టింగ్ డే, ఫస్ట్ డే? నాకు చాలా లోపల కొంచెం చిన్న భయం, చిన్న హెసిటేషన్. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను డ్యూటీ దిగిపోయినా కూడా అందరు అనుకున్నట్టు నేను కొన్ని చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ డే షూట్ లో వచ్చినప్పుడు ఫస్ట్ నేను బొకే తీసుకెళ్ళి క్యారియన్కి వెళ్ళి ఆయన ఇచ్చి, డే 1 కాబట్టి అలా వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడే 50% నాకు పోయింది మనసులో. ఏదైతే కొంచెం చిన్న భయం హెసిటేషన్ ఉంది. ఇంకోటి సెట్స్కి వెళ్ళిన తర్వాత కూడా పర్సనల్ గా ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడే నాకెక్కడో నాలోనే ఆయన్నే గమనించి పక్కకి తీసుకొచ్చి రిలాక్స్ గా చెయ్యి, ఏమి ఆలోచించకు, నీ ముందు ఎవరున్నారు వెనుక ఎవరున్నారు అలాంటి పక్కన పెట్టేసి, నీకు కథ తెలుసు, నీకు ఆ సీన్ తాలూకు ఇంటెన్సిటీ తెలుసు, అది ఫాలో అయిపో, రిలాక్స్ అవ్వు, నేను నీ సొంత తండ్రి అనుకో, అలా ఫీల్ అయిపోయి చేసేసి అన్నారు. అక్కడ ఉన్నది కూడా వెళ్ళిపోయింది, వెరీ క్లియర్. ఇంకా ఇద్దరు ఇంకా మంచిగా బాండింగ్ మాక్సిమం 4 రోజులు వెళ్తూ ఉంటే మనకి ఆ బాండింగ్ 2-3 days టైం పడుతుంది, ఫస్ట్ ఫ్యూ అవర్స్ లో అయిపోయింది. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నానండి. ముఖ్యంగా ఒక పాయింట్ చెప్తాను. ఒక కాంబినేషన్ లో సీన్ చేస్తున్నప్పుడు నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడు స్టార్టింగ్ డేస్ లో. అక్కడ కొంచెం మన డైలాగ్స్ ఇవి, వాళ్ళ డైలాగ్స్ ఇవి, వీళ్ళ డైలాగ్స్ ఇవి అని ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత
అక్కడికి వెళ్ళి ఆయనతో షార్ట్ చేస్తున్నప్పుడు ఆయన చేసేదాన్ని బట్టి అన్ని మర్చిపోయేవాడిని. ఓకే. అక్కడ ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటి అంటే ఇలా కాదు ఇలా అని నాకు ఒక మాట చెప్పారు. అదేంటంటే నేను చేస్తున్న దాన్ని ఇన్వాల్వ్ అయిపో, అదే ఇందాక చెప్పండి మళ్ళీ చాలు నీకు ఆటోమేటిక్ గా వస్తుంది. దాని తర్వాత నేను నా డైలాగ్స్ చూసుకునే కన్నా ఎక్కువ పక్కన వాళ్ళే చూసుకోవడం మొదలుపెట్టా. అంటే ఆ సీన్ లో ఎవరెవరు డైలాగ్స్ ఉన్నాయో ఏం మాటలు ఉన్నాయో ఎవరేం మాట్లాడుతున్నారు అనేది ఆ సీన్ తాలూకా ఏముంది అనేది తీసుకుంటే నాకు వాళ్ళు ఏం మాట్లాడతారో అని నాకు తెలిస్తే నేను ఏం మాట్లాడాలని న్యాచురల్ గా వచ్చేసేది. అందుకని నా పేపర్ కన్నా పక్కన వాళ్ళ పేపర్ చూసుకుందాం అది నేర్చుకున్నా. అయితే ఆకాంక్ష మిమ్మల్ని కొత్తగా చూడొచ్చు అంటారా ఈ మూవీతోని? కొత్త ఆకాంక్షని చూడొచ్చు అంటారా? Like as in అంటే ఇంతకు ముందు మూవీస్ తో కంపేర్ టు ఇంతకు ముందు మూవీస్ తో చూసుకుంటే ఇందులో కొత్త ఆకాంక్షను చూడొచ్చు. Yeah, I'm sure because the whole look is different, the character is different, and the importance of the character is different in the story. So when you watch the film, you'll get to know that it's not just the random village girl. There is a lot more happening in the film, and this character is a pivotal, it has pivotal role to play in it. So yeah, I'm looking forward. Different Akansha. ఇందులో ఇంకొకటి ఏం చెప్పాలంటే లొకేషన్స్ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ టీజర్ అలా స్టార్ట్ అవ్వగానే మీరు పైనుంచి ఇలా చూపించడం కానీ గ్లిమ్స్ లో చూపించడం కానీ ఎంత బాగున్నాయి అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అర్చన్ గారి లుక్ ఒకటి స్టార్టింగ్ లో లుక్ వాటర్ లో ఇలా చేస్తూ ఉంటారు లంగావని కట్టుకొని, ఆ లుక్ ఒకటి, అసలు వాటర్ అన్ని కూడా చాలా బాగా పిక్చరైజేషన్ అంతా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరేం చెప్తారు దీని గురించి, మొత్తం ఓవరాల్ ఆ మూవీ గురించి? అదే అండి, ఆయన చాలా డీటెయిల్ గా వర్క్, నా దగ్గర రాకముందే అంత కథను అంత డీటెయిల్ గా రాసుకోవడము. దాని తర్వాత నేను అందుకు ఇందాక చెప్పినట్టే టైం ఎందుకు తీసుకున్నానంటే ఇంత విజువలైజేషన్ గా చెప్పాడు ఆయన. కథ చెప్పేటప్పుడే అంత విజువల్ వండర్ ఉంటది అన్న సెన్స్ లో చెప్పారు. సో అందుకనే మేము అప్పుడు టైం తీసుకున్న తర్వాత ఇలాంటి సినిమాలకి విజువల్ వండర్ చూపిస్తున్నప్పుడు మ్యూజికల్ కూడా ఇంపార్టెంట్ అని మ్యూజికల్ జర్నీ ఈ థాట్స్ అన్ని అక్కడి నుంచే పుట్టాయి. లైక్ ఎట్లా అంటే ఈ మూవీ షష్టి పూర్తి దట్టు రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు ఇవన్నీ చెప్పిన తర్వాత డైరెక్టర్ ఒక డెబ్యూ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అని అయితే ఎవరు అనుకోలేదు మాక్సిమం. ఎందుకనంటే ఆ టీజర్ కానీ మిగతా కూడా అలాగే ఉన్నాయి కూడా. అంటే ఒక ప్రొఫెషనల్ లాగా ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా ఇలానే రన్ అవుతూ వచ్చింది. సో మళ్ళీ మీరు ఎప్పుడైతే ఇది ఒక కొత్త డైరెక్టర్ తీసాడు ఈ మూవీ అని చెప్పిన దాకా కూడా మాక్సిమం ఎవరికి తెలియదు. అంటే అంత పర్ఫెక్ట్ గా మీరు చూపించారు. అంటే అది మనం ఆయన రాసుకునే విధానం అండి. ఫస్ట్ రాసుకొని దాని డెప్త్, దాని డీటెయిలింగ్ ముందే ప్రీ వర్క్ మెయిన్. ఆయన రాసుకున్న తర్వాత మళ్ళీ కూర్చొని నాకు యాజ్ ఆర్టిస్ట్ గా నాకు అది హెల్ప్ అయింది. అక్కడ యాజ్ అ ప్రొడ్యూసర్ గా నాకు హెల్ప్ అయింది. ప్రీ వర్క్ లో చాలా స్ట్రాంగ్ గా కూర్చోవడం వల్ల ఇవన్నీ ఈజీ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టీజర్ లో చూసుకున్నట్టయితే మిమ్మల్ని ఒక 2 క్యారెక్టర్లో చూసాం మేము. ఒక ముందు ఒక క్యారెక్టర్, మళ్ళీ తర్వాత అందరూ నా కొడుకు ప్రౌడ్ ఆఫ్, అంటే అందరికి నాకు గర్వంగా చెప్పుకోవాల్సి దగ్గర లాగా మారిపోయాడని ఇలా 2 క్యారెక్టర్లు చూపించారు. ఆ 2 క్యారెక్టర్ని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? బ్యాలెన్స్ అంటే మీరు ఎక్కడ మీకు కష్టంగా అనిపించింది? నాకు అదే కథ చెప్పినప్పుడు నాకు అది కష్టం అప్పుడే అనిపించేసింది. అందుకే చెప్పాను మీకు అంత పెద్ద భారం. అక్కడ ఎమోషన్స్ నవ్వించడం అయినా కష్టమే. నవ్వాలి అని అంటే మనం వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితేనే నవ్వుతారు. ఏడిపించగలగడం కూడా కష్టమే. లైక్ నేను ఎంత ఇంటెన్స్ తో చేస్తేనే వాళ్ళు అక్కడ ఏడుస్తారు, అంటే ఆ ఫీల్ అవుతారు. అది చేయాలంటే చాలా లోపల ఉండాల్సిందే కంపల్సరీ. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ ఎప్పుడైనా మీకు కష్టంగా అనిపించిందా? నాకు కష్టంగా ఏం అనిపించలేదండి. నా స్ట్రెంత్ ఎమోషన్ అని ఫీల్ అవుతాను నేను. నాకు కష్టంగా అయితే ఏం అనిపించలేదు. బట్ ఇవన్నీ మనకి బేసిక్ గా లాంగ్ జర్నీ ఉండడం వల్ల అదే కథని రోజు దాన్నే రివైండ్ చేసుకోవడం వల్ల అది ఓన్ అయిపోయింది చాలా ఈజీగా. సో ఆ కథలోనే నా కథే అనే సెన్స్ వరకు వచ్చేసింది నాకు. సో అలా ఉన్నప్పుడు ఇంకా నేను నటిద్దామని ప్రిపేర్ అవ్వడం అనేది అవసరమే లేకుండా అంత ఈజీగా చేసాం. కష్టం అయితే అసలు ఏమనిపించలేదు. మీకు ఈ మూవీ మొత్తంలో బాగా నచ్చినది అండ్ డిఫికల్ట్ సీన్ 2 చెప్పండి. బాగా నచ్చిన సీన్ అండ్ కొంచెం కష్టంగా అనిపించింది, ఒక 2-3 సార్లు చేయాల్సి వచ్చింది, లైక్ ఇలాంటివి. There is a scene, I can't tell you about the scene for sure, but we shot it on the banks of Godavari and during sunset. So yeah, we had a very little time to do
it was a very long scene. I think around 2.5-3 pages. So yeah, that was a difficult scene, but I think so that it we came out shot it very. in 2 days. 2 days, yeah, 2 days, yeah. Because of sunset So they షాడో wanted- వల్ల. ఓకే సో అదే రావాలి అంటే అది మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే ఆ సీన్ అయిపోతుంది, కానీ మార్నింగ్ సూర్యుడు ఇట్టుంటాడు, సాయంత్రం అటు ఉంటుంది, మళ్ళీ గోదావరి ఇటు ఉంది, ఇటు పాయ ఉంది. సో ఆ కంటిన్యూటీ కోసం అని మేము ఫస్ట్ డే హాఫ్ చేస్తాం, First day నెక్స్ట్ డే half, హాఫ్ yeah. చేస్తాం. So it was సేమ్ అదే మళ్ళీ లొకేషన్ లో సేమ్ అదే కంటిన్యూషన్. correct. అదే లొకేషన్ లో వేరే షార్ట్స్ ఉండే సాంగ్ వి. సో హాఫ్ డే మార్నింగ్ అయి చేసుకునే వాళ్ళము, ఈవినింగ్ ఇది చేసుకున్నాం. So that is difficult because one day you are doing the master, you have to carry the same emotions the next day, అవును కదా. and you have to do everything whatever you were doing in the first day. So yeah, that was challenging a bit, but yeah, we enjoyed. అంటే అప్పటి వరకు ఉన్నదంటే అది కంటిన్యూషన్ అలా వెళ్ళిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే క్యారీ చేయాలి, సేమ్ ఎమోషన్ క్యారీ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ మీరు అన్నట్టు. ఓకే, సిచ్యువేషన్ కూడా అలా ఉందండి. అది బయట చెప్తే ఇప్పుడు కథ రివీల్ అవుద్ది, బట్ మీరు అయినా చెప్పారు కదా, మేము చెప్పమన్నా కానీ బతులన్నా చెప్పారు కదా మీరు. స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది కదండి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ అక్కడే బాగుంటాయి. ఓకే, అయితే ఓవరాల్ గా అయితే మీరు అనుకున్న దానికంటే బాగా వచ్చింది అంటారు మూవీ. ఓకే, ఓవరాల్ గా ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఏం చెప్పబోతున్నారు? 30th May రిలీజ్ అవబోతుంది థియేటర్స్ లో, ఏం చెప్పబోతున్నారు? May 30th షష్ఠపూర్తి సినిమాతో మీ ముందుకు వచ్చేస్తున్నాము. మీరు మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో ఈ సినిమాని థియేటర్ లో చూడండి, ఎందుకంటే ఇట్స్ అ మ్యూజికల్ ఫిల్మ్, ఇట్స్ ఎ విజువల్ వండర్ ఫిల్మ్. సో దయచేసి థియేటర్స్ కి వచ్చి May 30న సినిమాని చూడండి, మమ్మల్ని ప్రేమించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఆకాంక్ష మీరు చెప్పండి. Guys, you have always asked me that when I'm coming to theaters after Devdas and Malirava, so this is your chance. Please go with your whole family and watch this beautiful film. It's all the best and all the best for your future projects. Thank you so much. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. Stay tuned to V6 News.